అంటే ఈ శక్తి పైకెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకి రావడం అలాంటివి జరగలేదు కదమ్మా? మామూలుగా 3-4 డేస్ అమృతం కారుతుంది అంటారు. నాకు ఫ్రీక్వెంట్‌గా కారుతా ఉండేది. అది తిరిగినప్పుడల్లా నాకు కారుతా ఉండేది. అది తెలుస్తా ఉండేది నాకు. అంటే నాకు ఆల్మోస్ట్ 1 మంత్ మధ్యలో కారుతూనే ఉండేదన్నమాట. ఆ టైంలో కిందికి వెళ్తుండే అండి. తర్వాత అమ్మవారు వచ్చే ముందు ఏమైందంటే లింగం కనిపించింది చెప్పా కదా! కనిపించాక నా ముందు శివుడు, శివయ్య తండ్రి, అమ్మవారు, వినాయకుడు అండ్ కుమారస్వామి నా ముందు కూర్చున్నారండి. వెళ్ళిపోయారు. అమ్మ వచ్చేసింది కంప్లీట్గా. ఇంకా అమ్మాయి అప్పటి అమ్మ కనిపిస్తుంది. యాక్చువల్లీ నాకు ఈ మెడిటేషన్ స్టార్ట్ అయినప్పుడు అండి ఫస్ట్ గణపతి స్వామి నాకు మోసుకొని వెళ్తున్నాను. యాక్చువల్లీ మా రూమ్లో క్యాలెండర్ ఉంటుందండి. అంటే మన డ్రెస్ మీద మార్చేసుకుంటాం కదా, మన దేవుడి ఫోటో ఉంది ఎట్లా అని అనుకుంటే వెంటనే నాకు ఇట్లా మత్తులా వచ్చేసి చిన్న బేబీలాగా గణపతయ్య పెట్టుకొని వెళ్తున్నాను. మట్టి విగ్రహం గట్టిగా ఒత్తుకోయిందేమో, కొంచెం బ్రేక్ అయింది. అయ్యో బ్రేక్ అయింది ముక్కు దగ్గర అని చెప్పేసి పెట్టి నేను బాధపడుతుంటే అందులో నుంచి విపరీతంగా వాటర్ రావడం, గణపతి నుంచి ఫుల్ ఉన్న విగ్రహం ఇంతైతే ఇన్ని వాటర్ రావడం వచ్చి అది మరి ఎప్పటిలా యథాస్థానంలో అతుక్కోపోయింది అనమాట. అయితే నేను యాక్చువల్ బయటకు వచ్చాను, మర్చిపోయాను ఏదో కల వచ్చింది గుర్తు రావట్లేదు. అంటే మా ముందు ఒకటి గణపతి ఆకారం కనిపించడం, కొన్ని ఫొటోస్ చూపిస్తా అండి. అంటే నాకు గుర్తు రావడం కోసం వాళ్ళు చూపించేది, నీకు నేను కళ్ళు వచ్చానని చెప్పేసి. అప్పుడు గుర్తొచ్చింది నాకు గణపతి కళ్ళు వచ్చాడు ఇట్లా అని. ఫస్ట్ వినాయకుడే కళ్ళు వస్తాడండి, దారి ఇప్పించే తనే మనకు ధ్యాన మార్గంలో. తర్వాత ఒకసారి మెడిటేషన్ చేస్తున్నాను, డోర్ మీద శివుడు కనిపించి కళ్ళు ఇలా ఆ ఫోటో తీసాను. ఇట్లా కొన్ని ఆకారాలు నా ముందే కనిపించేదండి, గోడ మీద లేకుంటే మన ఫర్నిచర్ మీద కనిపించేవాళ్ళు. అంటే ఎప్పుడు అయితే మీరు శరీరం నుంచి బయటికి రావడం అనేది మీకు జరిగింది కదమ్మా? అవునండి. ఈ జరిగే ప్రక్రియ మీకు కావాల్సినప్పుడల్లా చేసుకోగలిగేలా ఉన్నదా, లేదా దాన్ని నేను బయటికి రావడం అంటున్నారా? యాక్చువల్లీ ఏంటంటే స్టార్టింగ్ లో జరిగేదండి. తర్వాత అమ్మవారు వచ్చినప్పటి నుంచి నాకు ఎప్పుడు నాకు కుండలిని ఎవరికి నేను బయటికి రావడం ఏం లేదు. మెడిటేషన్ చేస్తున్నా తెలుస్తా ఉంది చుట్టుపక్కల ఏది, నేను రావడం ఏం లేదు. ఈ మధ్యలో నాకు చేంజెస్ కనిపిస్తున్నాయి. ఏంటంటే ఇంకా నాకు సహస్రం అయిపోయినాక నెక్స్ట్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. ఏంటి అంటే నా బాడీ మీద చక్రాస్ తిరగడం, లోపడే కాదు అరచేతులు తిరగడము, లోపల తిరగడం, టీతు ఊతుంటాయండి తిరుగుతూ ఉంటే, బయట తిరగడం, గొంతు, ఇవన్నీ చక్రాస్ ఈ మధ్యలో తిరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఒక టైంలో ఏంటంటే సహస్రం అయిపోయినాక నేను బయటకు వచ్చినట్టు అంటే ఒక లైట్ లా బయటకు వచ్చినట్టు అనిపించి ఒక లైట్ లో మునగడం, మునిగి కంప్లీట్ నా చుట్టంతా లైట్గా అనిపిస్తుంది, ఇక ఏమీ లేదు. నాకు అనిపించే అనుభూతులు రాసా నేను. అంటే పరమాత్మ అంటే ఒక మనకి కాంతి మన లోపల నిండిపోయి మనమే కాంతి అయిపోయినామా ఇక అనే స్టేజ్కి వచ్చేసి కొంతసేపు మనకు అసలు ఉన్నామా లేమా అని ఎలాంటి ఆలోచన కూడా రాదండి. 1-2 అవర్స్ ఫస్ట్ తెలుస్తుంది కాంతి అంతా, తర్వాత మన లోపల నిండిపోయినట్టు అనిపిస్తుంది కాంతి అంతా. అంటే మనకి కుండలిని అయిపోయినాక కాంతి శరీరాలు చాలా వస్తాయండి. కాంతి శరీరాలు లాగా వచ్చి మనకి కాంతి ఇస్తూ ఉంటాయి, గురువు రూపంలో కాంతిలు వస్తూ ఉంటాయండి. బాడీ ఎండ మెరుస్తూ ఉంటాయి, విపరీతమైన శక్తి వస్తూ ఉంటది, చాలా శక్తి వస్తా అండి. తలల నుంచి కనిపిస్తూ ఉంటది ఎంత దూరం పోతుంది మన శక్తి అని చెప్పేసి, వైబ్రేషన్స్ కనిపిస్తూ ఉంటది. ఈ మధ్యలో ఏమైతుందంటే చెప్పా మనం ఒక కాంతి లోపల నేను వెళ్ళిపోయి అందులో మునగడము, కంప్లీట్ గా నాకు ఇంకా షట్ డౌన్ అయిపోవడం, కంప్లీట్ నాకు ఏమి తెలియట్లేదు. ఇంకా ఒక 2 hours కి నాకు మళ్ళీ ఒక ఐడియా వస్తుంది, నేను ఒక ఆయన ఉన్నా కదా, అది వెళ్ళాలి, పిల్లలు ఉన్నారు కదా వెళ్ళిపోవాలి, పిల్లలు ఉన్నారు కొంచెం నాకు బాధ్యత ఉందమ్మా, నేను అప్పుడు వస్తా అని చెప్పి అనుకుంటుందా. అంటే పరమాత్మలో కంప్లీట్ గా ఇంకా లీనమైపోయినా నేను. ఇంకా నాకు ఏదో బాడీ అనేది లేదంటే అనిపిస్తుంది అండి. ఇక తర్వాత ఒక ఆలోచన వస్తుంది, నేను వెళ్దామని ఎంత ట్రై చేస్తా ఉంటా, ఇట్లా చేతులు పైకి లేస్తుంది, రావాలని ట్రై చేయడం, అల్లంచి ట్రై చేసి రావడం, అట్లా ఒక అర్ధగంట సేపు లాగుతా ఉంటాండి రావడానికి. యాక్చువల్లీ అందులో మనకి ఆనందం, పరమానందం మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతత. అసలు బయటకు వచ్చా 2 hours కూడా నేను ఇంకా మెడిటేషన్ లో ఉన్నా బయట ఉన్నా అర్థం కాదు, ఒక ప్రశాంతత వచ్చేస్తుంది. ఎవరు ఏం చెప్పినా మనకు పోదు. ఇంకా ఒక్కోసారి అనిపిస్తుంది కంప్లీట్గా వెళ్ళిపోతానేమో రానేమో అనిపిస్తుంది అండి. అందుకే అక్కడ సంతోషంలో ఇది కళ అనిపిస్తుంది, ఈ జీవితం కళ, అది నిజం అనిపిస్తుంది. మనం లేచినప్పుడు కళ వదిలేస్తాం కదా, మనం ఇది వదిలేస్తాం ఒకసారి. కానీ ఒక టైంలో మళ్ళీ గుర్తు తెచ్చుకోండి, మా పాప అంటది, మమ్మీ నాకు ఇట్లా వదిలేసి వెళ్ళక మధ్యలో నన్ను అని ప్రామిస్ తీసుకుంటా నాతోని. అంటే మీకు అనిపిస్తుందమ్మా వీళ్ళందరికీ ఇవన్నీ చేసి పెట్టు, ఇవన్నీ ఎందుకు, నాకు ఈ సంసారం ఇదంతా ఎందుకు అని అట్లా? నాకు యాక్చువల్గా అండి ఒక టైంలో అన్నిటి మీద విరక్తి వచ్చేసిందండి. నా జీవితంలో చాలా జరిగాయి యాక్చువల్గా, చాలా విరక్తి. అంటే ప్రేమ దేంట్లో ఉండదు, మేము వెతుకుతూ ఉంటాం, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, భర్త ప్రేమ, పిల్లల ప్రేమ వెతుకుంటాం, కానీ ఎక్కడ ప్రేమ దొరకదు. లాస్ట్ మన పిల్లలే కదా, మన కడుపులోంచి పుట్టారు కదా అనుకుంటాం, సడన్ గా వాళ్ళు కూడా వెళ్ళిపోతా ఉంటారు. నీ ప్రయాణం నీదే, ఇంకోరి మీద ఎఫెక్టివ్ అట్లా ఏమి ఉండదండి. ఎవరి ప్రయాణం వాళ్ళు చేయాల్సిందే. ఒక టైం వస్తే వెళ్ళాల్సిందే అంతే. అదిగా
కాకుంటే ఏంటంటే అంటే ఇక నాకు అనిపిస్తుంది, అమ్మ అడుగుతా, అమ్మ చిన్నపిల్లలు కదమ్మా, నువ్వే ఇచ్చావు నాకు ఈ బంధం, నువ్వే కల్పించినావు పిల్లల్ని అంటే వాళ్ళు చూసే బాధ్యత ఉందని నాకు అర్థమవుతుంది అని చెప్పేసి అమ్మని మామూలుగా అడుగుతూ ఉంటాను నేను. మీకు తెలియకుండా మీ ప్రమేయం లేకుండానే మీరు విశుద్ధి దాకా వెళ్ళిపోయారు, ఆజ్ఞ దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ ఆ తర్వాత అసలు నాకు ముందు మూలాధారం దగ్గర శక్తి ప్రవహించినప్పుడు ఏం జరిగింది, కదలికలు తెలుస్తాయండి అవి అలా ఒక్కొక్క దగ్గర ఏమేమి అనుభూతి? నాకంటే అప్పుడు నేను ఐడెంటిఫై చేయలే కాబట్టి చెప్తున్నానండి. మూలాధారంలో నడిచినప్పుడు మనకు కదలికలు బాగా అనిపిస్తాయి. ఆ టైంలో అండి ఏం చెప్పాలంటే, మీరు ప్లేసెస్ బాగా కొంటారు, మీ మీద బాగా కాన్ఫిడెంట్ మీకు వచ్చేస్తుంది, మీరు ప్లేస్ కొందామన్నా ఇల్లు కొందామన్నా ఇట్లా మనీ వచ్చేస్తాయి, మీరు కొంటా ఉంటారు, మళ్ళీ ఎవరి మీద డిపెండ్ కారు, మీ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఇంకోటి స్వాదిష్టాన చక్రం టైంలో మనకి కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ లా ఉంటుందండి. అంటే నేను అనుకునేది మామూలు కోవిడ్ టైం వల్ల నేను వ్యాక్సిన్ తీసుకున్నాను అంటే విపరీతంగా డేట్స్ వచ్చినప్పుడు విపరీతంగా ఏంది ఇలా అవుతుంది, చాలా చేంజెస్ అనిపించాయి బాడీలో. అలా మనకి ఏంటంటే మా లేడీస్ కున్న ప్రాబ్లమ్స్ ఎక్కువ అనిపిస్తాయి. ఏదో ప్రాబ్లం వచ్చింది మనకు అనుకుంటాం, యాక్చువల్ గా ఎలా వచ్చిందో అలా మళ్ళీ 5-6 months లో వెళ్ళిపోయేది. విపరీతమైన బ్లీడింగ్ అవడం అలాంటివి ఉంటాయి అనమాట. లేడీస్ కున్న ప్రాబ్లం చెప్తున్నాను. మనకి ఏదో ఎల్లప్పుడే సంథింగ్ తిరుగుతాంట అనిపించేది, కడుపులో బేబీ ఉందా మనకి ఏమన్నా, ఏంటి ఇప్పుడు ఇలా అనిపిస్తుంది ఏంటి అనిపిస్తుంది. కానీ మళ్ళీ చెకప్ టెస్ట్ చేయించుకుంటే ఏది ఉండదు, కానీ కదలికలు కనిపిస్తా ఉంటాయి, ఇట్లా తిరుగుతూ ఉంటది. వీపులో కూడా బాగా పెయిన్ వస్తాయి, విపరీతమైన బ్యాక్ పెయిన్ అండి నాకు. అసలు సడన్ గా బ్యాక్ పెయిన్ అసలు ఎట్లా అంటే లేచిదానిగా ఆపేది కోవిడ్ టైంలో. అలా అయ్యేది, 2 days మంచిగా అయిపోయేది, మళ్ళీ అట్లనే అయిపోయేది. కాళ్ళ నొప్పులు కూడా వస్తాయండి, కాళ్ళ నొప్పులు మనకి థైస్ పెయిన్ విపరీతంగా వస్తాయి. అది ఎందుకు వస్తున్నాయి అర్థం కాదు, దానికవే వెళ్ళిపోతాయి మళ్ళీ. ఇంకోటి మనకి నాకు ఎప్పటి నుంచి ఐడియా ఉందంటే అండి, హృదయ చక్రం ఉంటుంది కదా, ఆ టైంలో ఏంటంటే మనకి ఎవరిని చూసినా చాలా ప్రేమగా అనిపిస్తుంది అండి. అందరు మన వాళ్ళే అనిపిస్తుంది, అందరికి సాయం చేయాలనిపిస్తుంది. మనం గుడికి వెళ్తాం, అందరిని ఒకేలా చూస్తే అమ్మవారు ఆటోమేటిక్గా మనం అలానే చూస్తూ ఉంటాం. ఎప్పుడల్లా ఎప్పుడు మనలో కరుణ అనేది, ప్రేమ అనేది బయటకు వస్తుంది చూసారా అండి, ఆటోమేటిక్గా మనమే దేవుళ్ళం అయిపోతాం. ఇంకంతే, ఆత్మ పరమాత్మ అయినట్టే. అంటే పరమాత్మ కొన్ని లక్షణాలు మనకు వస్తాయి కదా, వచ్చినప్పుడు మనం అంటే ఆ తండ్రి లక్షణాలు మనకు రావాలి. యాక్చువల్ గా మనం ఈ లక్షణాలు పట్టించుకోకుండా బయట ప్రపంచమైన కోరికతోని అశాంతి, ధర్మం ఏమేమి ఏంటంటే సత్యం ధర్మంగా ఉండాలండి. సత్యంగా ఆ ధర్మంలోనే ఆ పరమాత్మ ఉన్నాడు ఫస్ట్. తర్వాత ప్రేమ, కరుణ, అందరినీ ప్రేమ ఇప్పించండి, కరుణగా ఉండండి, పోయేదేం లేదు. కొంతమందికి మీరు చేయండి, సహాయం చేయండి, దానం చేయండి, మళ్ళీ ఆ దానం రూపాయి ఇస్తే రూపాయి పోవాలా మీ అకౌంట్లో పడుతుంది, ఎక్కడికి పోదు. ఆ పుణ్యం వల్ల ఏంటంటే కర్మ అనేది తగ్గుతూ ఉంటుంది. కర్మ అంటే మంచి ఉంటే చెడు ఉంటుంది. పుణ్యం అనేది ఒకటి నీకు ధనం లాగా, పుణ్యాన్ని తీసుకెళ్తాం చనిపోయేటప్పుడు. మనం సంపాదించిన ఆస్తులు, భూములు, పిల్లలు, భర్త ఏవి మనం వెంబడి రావండి, మన ద్వారా వచ్చేది పుణ్యం ఒకటే. ఆ పుణ్యంతో కర్మలు తగ్గుతాయి, కర్మ తగ్గితే జ్ఞానం పెరుగుతుంది, అజ్ఞానం అనేది దగ్ధమైపోతుంది. నెక్స్ట్ ఏంటి, మోక్ష మార్గం కనిపిస్తుంది మనకి, మనలోనే ఉంటాయి, ఎక్కడ బయట ఎత్తుకాల్సిన పని కూడా లేదు. భక్తి మార్గం ఒక మార్గం మంచిదే. అంటే చాలా మందికి ఏంటి, ముందు విగ్రహం కనిపించాలి, రూపం కనిపిస్తే వాళ్ళకి కాన్ఫిడెంట్ కనిపిస్తుంది, అమ్మవారు కనిపిస్తున్నారు అని చెప్పేసి. కాకుండా మన కళ్ళు విగ్రహాన్ని మాత్రం చూడగలుగుతాయండి, దాని వెనుక ఉన్న శక్తిని చూడలేం. ఎప్పుడు ధ్యానం చేస్తామో ఆ డైమెన్షన్స్ మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు మన దేవుడు మనతో మాట్లాడాలన్నా చేయాలన్నా కూడా అండి విగ్రహం ద్వారా చేయలేవు అవి. మనకి ఎప్పుడు మనం కళ్ళు మూసుకుంటామో ఆ డైమెన్షన్ మనం టచ్ అవుతాము, దేవుళ్ళు టచ్ అవుతారు, మనకి ఏం చెప్పాలి మెసేజ్ చేస్తూ ఉంటారు. నాకు అమ్మవారు ఎప్పుడు వచ్చి కనిపిస్తా ఉందో అప్పటి నేను క్వశ్చన్స్ ఏమైనా అడిగితే అమ్మని ఒక రూపంలో నాకు సెంటెన్స్ లా చూపించడం, ఇమేజ్ చూపిస్తా ఉంటది అమ్మ, నాకు ఒక కళ్ళలో చూపిస్తా ఉంటది. అందరికి గురువు ఉంటారు కదా అమ్మ, ఒక మంత్రం ఇస్తారు కదా, మంత్రోపదేశం నాకు ఏం లేదు, నాకు నువ్వేమైనా ఏం మాట్లాడవు అమ్మ, నువ్వు ఓన్లీ కనిపిస్తావు చూపిస్తావు కానీ నాకు ఏం మాట్లాడట్లేదమ్మా నాతో అంటే, ఆ రోజు నాకు అజప గాయత్రి అని చూపిస్తాను. అంటే డాడీ ఇలా చూపిస్తుంది, అజప గాయత్రి అంటే ఏంటిది డాడీ అని అడిగాను. అంటే జపం, గాయత్రి జపం అంటే జపం చేయడం మంత్రాన్ని, అజప గాయత్రి అంటే నీకు మంత్రం అవసరం లేదని చెప్తుంది అమ్మవారు, నీ శ్వాసే మంత్రం అని చెప్తుంది, ఎలాంటి మంత్రం అవసరం లేదని చెప్తుంది. నాకు మంత్రం ఉండాలమ్మా, చేసుకుందాం అంటే ఏం చేయాలి అని చెప్పి అడుగుతున్నా, ఏ మంత్రం వద్దు అని చెప్తుంది అమ్మ. శాస్త్రాన్ని తిరుగుతున్నప్పుడు ఇంకెంత ఉందమ్మా అంటే ఫోన్ లో ఇమేజ్ రావడం, ఎన్ని పెట్టాల్సి ఎంత ముగ్గు అది చూపించడం అమ్మ. ఆటోమేటిక్ మన ఫోన్ లో కొన్ని ఇమేజ్ వస్తుంటాయా, అట్లా చూపించేది అమ్మ. ఒకసారి కళ్ళు మూసుకుంటూ చూపించేది. ఒక టైంలో 7 చక్రాలు తిరిగి 7 ఫ్లవర్స్ తిరిగి చూపించేది అమ్మ, అలా చూపించేది. అంతే. ఎందుకంటే అపార్ట్మెంట్కి వచ్చాక నేను మెడిటేషన్లో, నేను ధ్యానంలో కూర్చున్న ముందు కింద వినాయక చవితి అయింది అనమాట. అనుకుంటే మా హస్బెండ్ అప్పుడు హాస్పిటల్లో పడ్డాడు అనమాట. సడన్ గా ఎవరి కర్మ వల్ల అలా అవుతా ఉంటాయి, కర్మలు తీరుతా ఉంటాయి. ఆ టైంలో సడన్ గా మనీ లేవు అకౌంట్ లో, సడన్ గా ఎంతమందికి హెల్ప్ చేస్తున్నా లేకుండా పరీక్షలా అనిపించింది.
ఆటోమేటిక్గా మా హస్బెండ్ ఇంకా మంచిగా అయిపోయారు. కింద వినాయక చవితి లడ్డు వేలంపాట వాడుతుండే. నాకు అది తీసుకోవాలని దేవుడా, కానీ నా అకౌంట్ డబ్బులు లేవు అని చెప్పేసి అనుకున్నాను. కిందికి వెళ్ళేసి ఆటోమేటిక్ నాకు కొత్త ఇచ్చే ఉండే, కానీ 20,000 పంపించేశాడు. వెంటనే 20,000 నేను పాడేశాను, ఆ లడ్డు నాకు వచ్చింది. అట్లా చాలా సార్లు నేను అనుకునేది నా దగ్గరకు వచ్చేది అనమాట. ఇలాంటి మనం ధ్యానం చేసే ముందు ఇలాంటి బాగా అనిపించేది. ఇంకా మనకి 6 సెన్స్ ఏదో అవుతుందని తెలుస్తాం, చుట్టూ ఏదో అవుతుంది చుట్టూ అని తెలుస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఆటోమేటిక్ ధ్యానంలో కూర్చుంటాం, మనమే కూర్చుంటాం ఇంకా.